చేశారు మాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మీద నమ్మకం లేదు అని చాలా క్లియర్ కట్ గా చెప్పారు. కానీ నమ్మకం లేదు అని చెప్తున్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా, ఎవరైతే ఒక వ్యక్తి చనిపోయారో ఆ చనిపోయినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరు కూడా అనుమానాలు వ్యక్తం చేయట్లేదు, బయటకు వచ్చి మాట్లాడట్లేదు. కనీసం మాకు ఈ ప్రభుత్వం మీద ఈ విచారణ మీద నమ్మకం లేదు కాబట్టి మేము సుప్రీంకోర్టుకు వెళ్తాము, కోర్టు ఆధ్వర్యంలో ఈ విచారణ జరగాలని ఎవరు కోరట్లేదు. చీటికి మాటికి చిన్నదానికి పెద్దదానికి సుప్రీంకోర్టుకు వెళ్ళిపోయే కేఏ పాల్ ఇప్పుడుకొచ్చి ఈ కేసుకు సంబంధించి కోర్టుకు వెళ్ళలేదు. అవసరమైతే నేను బండేసుకొని వస్తాను, నేను అదే స్పీడ్లో నడుపుతానని చెప్పేసి మాజీ ఎంపీ హర్ష కుమార్ ప్రకటనలు చేస్తున్నారు. కనీసం ఆయన కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళట్లేదు. మీకు ప్రభుత్వం మీద నమ్మకం లేనప్పుడు, ప్రభుత్వం మీద పోలీస్ శాఖ మీద నమ్మకం లేనప్పుడు దానికంటే అత్యున్నతమైనటువంటి వ్యవస్థ దగ్గరికి ఎందుకు వెళ్ళడం లేదు? కేవలం ఇలా మీడియాలో కూర్చోనో లేదంటే రోడ్ల మీద ధర్నాలు చేస్తేనో న్యాయం జరుగుతుందా? మీ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయా? ఒక నిమిషం అభినయ్ గారు ఆన్సర్ ఇస్తారు ప్లీజ్. ఒకటి, ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక మీరు అన్నట్టుగా దీనికంటే సిఐడి కానీ సిబిఐ ఎంక్వైరీ కానీ వేయించే ప్రయత్నం ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది కదా. అట్లా కాదు అభినయ్ గారు, మీకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం. మీరు సిఐడి అడిగినా సిబిఐ అడిగినా అదే ప్రభుత్వం. మీకు ఆ ప్రభుత్వాల మీదే నమ్మకం లేదని చెప్పారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇవ్వట్లేదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటికే వెళ్ళాలి కదా సుప్రీంకోర్టుకి, ఈ పాటికే వెళ్ళాలి కదా. ఈ వీడియోలన్నీ ఏ రకంగా బయటకు వస్తున్నాయి? సుప్రీంకోర్టు జడ్జి అండర్ లో ఈ విచారణ జరగాలని ఎవరు ఎందుకు కోరట్లేదు? డెఫినెట్ గా వెళ్తాము, అది జరగకుండా ఉండదు. కానీ వెళ్లకుండా ప్రకటనలు చేయడం కరెక్ట్ కాదంటున్నా నేను. వెళ్లకుండా ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదంటున్నా నేను. ఎందుకో చెప్తున్నాను. మేము ఎస్పీ గారిని నిన్న కలిసినప్పుడు ఆయన ఒకటే అన్నారు, ఒక రోజు వెయిట్ చేయండి, 1-2 days లో పిఎం రిపోర్ట్ ఖచ్చితంగా మేము ఇవ్వబోతున్నాం, రిలీజ్ చేయబోతున్నాం అని ఆయన చెప్పారు. కాబట్టి ప్రభుత్వాన్ని అధికారుల్ని గౌరవించాల్సిన సంస్కారం మాకుంది. కాబట్టి స్టిల్ వీఆర్ వెయిటింగ్. వి విల్ వెయిట్ ఫర్ 1 or 2 days. 1-2 రోజుల కంటే కూడా ఎక్కువ మేము వెయిట్ చేయం. అంత ఓపిక కూడా మాకు లేదు. నమ్మకం లేదు ఏదో జరుగుతుంది, సంథింగ్ ఈజ్ ఫిషీ అంటూ గౌరవిస్తున్నా అంటే ఎట్లా అభినయ్ గారు? ఓ పక్క నమ్మకం లేదంటున్నారు, సంథింగ్ ఈజ్ ఫిషీ అంటున్నారు, ఏదో జరుగుతుంది వెనకాల ఎవరో నడిపిస్తున్నారు అంటున్నారు, ఇంకా ఘాటైన విమర్శలు కూడా బయట చేస్తున్నారు కొంతమంది. 100% వెనక ఉండి నడిపిస్తున్నారు. ఇప్పుడు ఆయన ఒక మాట అన్నారు, అవతల ప్రవీణ్ గారు అనుకుంటున్నాం, ఆయన ఒక మాట అన్నారు, హైందవులను రెచ్చగొడుతున్నారు, మతాలను రెచ్చగొడుతున్నారు. ఇప్పటి వరకు నేను చేసినటువంటి వ్యాఖ్యల్లో గత 10 రోజుల నుంచి ఎక్కడ ఎవరి మీద అనుమానం ఉన్నట్లు వ్యక్తపరచలేదు, ఏ మతాల పేర్లు తీసుకురాలేదు. హైందవులు మీరు తీయాలి కానీ మీ వాళ్ళు ఒకసారి చూడండి.